ఇది మ్యాట్ టాస్ గెలిచింది బ్యాటింగ్ 100 ప్లస్ అండి. ఆల్ ద బెస్ట్ బాయ్స్. ఓకే, మొత్తానికి అయితే మ్యాచ్ కంప్లీట్ అయింది. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసే అకాడమీ పిల్లలు మ్యాచ్ ఉందన్నమాట పక్కన సూర్యాపేట, అక్కడికి పోతున్నాం. అది ఎంఎస్కే వాళ్ళది కదా, ఎంఎస్కే ప్రసాద్ మొన్ననే లాస్ట్ మంత్ లాంచ్ చేసి ఇక్కడ కూడా ఒక అకాడమీ, దానిలోనే టోర్నమెంట్ ఆర్గనైజ్ అవుతుంది అండర్ 16 బాయ్స్కి. సో ఈరోజు మన పిల్లల్ని తీసుకొని మనం సూర్యాపేటకు పోతున్నాం అనమాట. చూద్దాం వీళ్ళు ఏ పాట ఆడతారో ఏందో వీళ్ళ కథ ఒకసారి. ఓకే, బ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే పోరగాళ్ళందరూ ఇక్కడికి వచ్చిరనమాట. అదో వెనక మొత్తం కిట్ బ్యాగ్లు అన్నీ ఆటోలో ఫిల్ చేస్తారు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి కిట్ బ్యాగ్లు అన్నీ వెనక కడతారు. నుంచి సీదా ఆటో, దాంతోపాటు మనం బైక్ల మీద వెళ్తాం అనమాట. చెప్పరా ఎంత కొడతారు ఇలా? 50 కొడతావా? వీడియో అయిపోయినాక మాట్లాడుకుందాం, మ్యాచ్ అయిపోయినాక మాట్లాడుకుందాం మన. సరే చలో, ఆటో అయితే స్టార్ట్ అయింది. పిల్లలందరూ ఎక్కుతారు అనమాట. మనం సీదా గ్రౌండ్కి వెళ్ళిపోవడమే. మనమేమో బైక్ మీద పోదాం. ఓకే గైస్, మొత్తానికైతే ఇప్పుడే గ్రౌండ్ దగ్గరికి వచ్చినాం. మన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని పొరగాళ్ళు. వీళ్ళ ఆపోజిట్ టీము ఇంకా రాలేదంట, వాళ్ళు అంది వేల ఊరంట. మనకి అక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ అవుతుంది, అది కూడా ఇంకో లాస్ట్ ఒక 10 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. కనిపిస్తున్న గ్రౌండ్ లొకేషన్ వచ్చి సూర్యాపేట అనమాట. నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం ఇక్కడికి. మన సూర్యాపేటలో ఎంఎస్కే ప్రసాద్ గారు కోచింగ్ అకాడమీ పెట్టారు, అక్కడనే ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తారు అనమాట. అసలు గ్రౌండ్ అయితే ఆ సిటీలో ఉండే గ్రౌండ్స్ కి ధీటుగా చాలా బాగుంది. తర్వాత చూపిస్తా. ఇప్పుడు మ్యాచ్ నడుస్తుంది, బట్ వర్షాల కారణం వల్ల టర్ఫ్ పిచ్ ని బంద్ చేసి పక్క మట్టి మ్యాచ్ నడిపిస్తారు అనమాట. చూడొచ్చు మీరు ఇప్పుడు అక్కడ ఆడుతున్నారంతా. సో ఈ టోర్నమెంట్ వచ్చేసి అండర్ 16 బాయ్స్ ది. మనకి లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట. సో ఇదంతా అయిపోయినాక మీకు మ్యాచ్ ఇట్లా అయిపోయినాక మీకు మంచి ఫెసిలిటీస్ గురించి కూడా అవసరమైతే ఒక వీడియో వేసిన తర్వాతకి. ఇంకా వీళ్ళైతే ఆపోజిట్ టీం కోసం వెయిట్ చేస్తారు మన వాళ్ళు పొరగాళ్ళు. కార్తీక్ షౌట్ ఎట్లా చేస్తారు, వాళ్ళు బాగా చేస్తారు. ఇప్పుడు మ్యాచ్ ఆడుతున్నావా నువ్వు? ఎక్స్ట్రా ప్లేయరా? ఆడుతున్నావా? మన వాళ్ళు అయితే వార్మప్ చేస్తారు. మనం ఒకసారి పోయి టర్ఫ్ ఉంది, దాని పక్క మట్టి మ్యాట్ కూడా వేసారు. ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. వికెట్ 20 ఓవర్స్ మ్యాచ్ పడదు అనుకుంటా, ఓన్లీ ఒక 15 or 12 ఓవర్స్ నడుస్తాయి. ఇప్పుడే నల్గొండ అకాడమీ ఇంకా ఖమ్మం అకాడమీ మ్యాచ్ జరిగితే నల్గొండ వాళ్ళు విన్ అయ్యారు, ఖమ్మం వాళ్ళు లాస్ అయ్యారు. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి మ్యాట్ అనమాట. వీళ్ళు టర్ఫ్ మీద పెడదాం అనుకున్నారు, బట్ వర్షాల కారణంగా అట్లా అయింది. సాలిడ్ ఉంది, గట్టిగా ఉంది. ఇది మ్యాట్ మనదే కదరా మ్యాట్ ఇది. మనం ఏం చేయాలి? పోగానే నీట్గా ఒకవేళ టాస్ గెలిస్తే ఇప్పుడు చిన్న వీళ్ళు ఉన్నారు మన దాంట్లో అకాడమీలో చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ఫీల్డింగ్ మిస్టేక్ చేసినా వాళ్ళకి మీరు చెప్పేటట్టు ఉండాలి. అర్థమవుతుందా? ఇట్లా చేయాలి ఫీల్డింగ్, అట్లా చేయాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు మంచిగా ఆడగలరు. అర్థమవుతుందా? గేమ్ మనం వచ్చింది ఆడి గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అర్థమవుతుందా? అది చేసుకోండి, అప్పుడైతే మనం నీట్గా ఆడగలం. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్ బాయ్స్. టాస్ గెలిచింది బ్యాటింగ్ తీసుకురా. ఎన్ని ఓవర్లో? 15 ఓవర్స్ మ్యాచ్. ఓకే, ప్యాడప్ అవుతురా మన వాళ్ళు. ఓపెన్ వరుణ్ సాయి అభినవ్. ఎక్కువ సేపు స్టే చేయ. నువ్వు వరుణ్ అన్నయ్య ఉండు కదా, వరుణ్ అన్నయ్య కొడతాడు, నువ్వు స్టే చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. పోరగాళ్ళు మామూలుగా లేరు కదా జెర్సీలల్లా. నెక్స్ట్ ఓడరా? అరే నెక్స్ట్ ఓడరా అన్నావు నువ్వా?
ఇక్కడ అనువేనా? ఓహో ఓకే. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. నో బాల్. సెకండ్ ఓవర్ ఫస్ట్ వికెట్ డౌన్ అయింది ఎల్బిడబ్ల్యూ. గుడ్ బ్యాటింగ్ రా తమ్ముడు. ట్వెల్త్ ఓవర్ నడుస్తుంది మ్యాచ్. స్కోర్ వచ్చేసి మనకి 90 ఉంది, 90+ ఉంది. ఇంకొక 2-3 ఓవర్స్ ఉన్నాయి. వికెట్స్ వచ్చి ఒక 5-6 డౌన్ అయినాయి అనమాట. చూడాలి ఇంకో 2 ఓవర్స్లో ఇంకొక 20 అట్లా స్కోర్ చేసినా కూడా 110, 115 అయితే అది మంచి టార్గెట్ అవుతుంది. ఆ పిచ్ కొంచెం అవుట్ఫీల్డ్ బాగాలేదు కాబట్టి గుడ్ షాట్ రా. మనోళ్ళు కొంచెం బౌలింగ్ ఎక్కడ బాగుంటుంది, గెలిచే ఛాన్సెస్ బాగుంటాయి. హండ్రెడ్ ప్లస్ అండి. 100+ అని చెప్పండి. 100+. Team 100. ఓవర్స్ కంప్లీట్ అయింది. 109, 110 కొడితే విన్ అనమాట. నాకు తెలిసేది ఇది మంచి ఫైటింగ్ టోటల్, సో ఇది బెటర్ అనమాట. గుడ్ బ్యాటింగ్ రా. ఎంత కొట్టిండి రాడు? ఎంత కొట్టిండి రాడు? 38. గుడ్ బ్యాటింగ్ రా తమ్ముడు. ఓకే గుడ్, మంచిగా ఆడిరు. కాకపోతే ఏం లేదన్నా, అదేమంటారు పిచ్లో బౌన్స్ లేదు, లో ఉంది. పడ్డ కూడా నార్మల్గా పడి లో అవుతుంది చాలా. మీరు కూడా అది ప్లస్ చేసుకోవాలి, అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటంటే మనం ఫీల్డింగ్ ఒకటి కరెక్ట్ చేస్తే మ్యాచ్ మన చేతిలోకి వస్తుంది. ఉన్నాయే 15 ఓవర్స్, అవి ఎట్లా కాపాడుకోవాలో చేసుకోవాలి, అర్థమవుతుందా? నీట్గా ఫీల్డింగ్ చేసుకుంటే, క్యారీ చేసుకోవడం, కీపర్కి మంచి క్యారీ చేసుకొని మీకు ఎక్స్ట్రా లేకుండా ఉంటే మ్యాచ్ మనకు వచ్చేసింది, అర్థమవుతుంది? నీట్గా ఆడుకోండి, ఓకేనా? బౌలర్స్ మంచిగా లైన్ మీద ఫోకస్, లైన్ అండ్ లెంత్ మీద ఫోకస్ చేయరు. ఎక్కువ స్పీడ్ వేయకుండా ఏం కాదు, తొందరగా కంప్లీట్ చేసి తొందరగా రండి. ఆల్ ద బెస్ట్ బాయ్స్. ఓకే, పవర్ ప్లే కంప్లీట్ అయింది. స్కోర్ వచ్చి 4 ఓవర్స్ కదా పవర్ ప్లే, అంతరా? 4 ఓవర్స్ 12 ఉందా? 10-12 ఉందన్నమాట. సో మన వాళ్ళు కొంచెం జర బౌలింగ్ బాగా చేస్తారు, ఫేసర్లు ఇద్దరు కుమ్మి బ్యాట్ వేసారు. బౌల్ రా. ఓకే, మొత్తానికైతే మ్యాచ్ కంప్లీట్ అయింది. మన వాళ్ళు 50+ రన్స్తోని మ్యాచ్ విన్ అయ్యారు. సో వెల్ ప్లేడ్ బాయ్స్, వెల్ ప్లేడ్ రా. గుడ్ బాల్ బాగా వేసినారా. కార్తీక్ వెల్ ప్లేడ్, కార్తీక్ వెల్ ప్లేడ్ రా. గుడ్ కీప్, వెల్ ప్లేడ్ బాయ్స్. మొత్తానికైతే వాడు చలో, మొత్తానికైతే పిల్లలు మంచిగా ఆడారు, మ్యాచ్ విన్నారు. ఎన్ని రన్స్ తో గెలిచిర్రా? 50+ తోని మ్యాచ్ విన్నారు అనమాట. సో ఓవరాల్ గా టీమ్ ఎఫర్ట్ తో ఆడారు. బౌలింగ్ అయితే తమ్ముడు బ్యాటింగ్ బాగా చేసిండు.
మంచిగా ఆడిండు బ్యాటింగ్ లో. సో ఇది అన్నమాట. ఓకే మనం ఇక మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ కిట్ బ్యాగ్ లాంటివి తీసుకొని ఆటోలో ఇంటికి వెళ్ళిపోదాం. ఏయ్ అరే ఏడ్రాడు ఇలాక లాస్ట్ ఫస్ట్ లో 50 కొడతాను ఏడ్రాడు. ఏ అభినవ్ ఇది రావురే. వాడు కాన్ఫిడెంట్ గా ఫస్ట్ లో 50 కొడతాడు. కాకపోతే పాపం దరిద్రం కొద్ది వాడు డక్అవుట్ అయ్యిండు. 0 runs కానీ ఏం కాదు. నెక్స్ట్ మ్యాచ్ లో కొట్టేద్దాం. నల్గొండ మ్యాచ్ కదా దాంట్లో వేద్దాం. సో ఇంకా మన వాళ్ళకి కూడా ఏం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పను అదరా. అంకుల్ కూడా నీకు అరే ఓకే అగో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.